ఆచార్యదేవా రిహార్సలే కదా బాబు, ఎందుకలా భయపెడతావు? ఏమంటివి జాతి నెపమున సూతసుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షత్ర పరీక్షే గాని క్షత్రి పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? తింటే గారెలు తినాలి, వింటే ఎన్టీఓ డైలాగే వినాలి. ఎంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రాల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయ్యకు ఊరుచిపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య నరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగని అందు పరాశరుని, ఆ పరాశరుని పల్లెపడిచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? ఈయనదే కులము. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములెందులకు? ఒరే మావా, మన అంజిగడు ఒక అమ్మాయిని గోకాడు, ఆడెవడు ఈయన పీకాడు. బానిసలకు ఎంత మదమా! ఒక సిగరెట్ వల్ల మనిషి జీవితంలో 5 నిమిషాల ఆయుష్ పోద్దంట. ఎరా విన్నావా? మానేయాలిరా బాబోయ్, మానేయాలి. అర్జెంట్గా ఈ మ్యాగజైన్ చదవటం మానేయాలి. అంతేగాని సిగరెట్ మాత్రం మానరు. అంకుల్, మే ఐ కమ్ ఇన్ అంకుల్? రామ్మ బంగారు తల్లి, కొత్తగా మన కింద పోర్షన్లో దిగారా? చదువుల తల్లి, ఎప్పుడు ఈ అమ్మాయి క్లాస్ లో ఫస్ట్ అంట్రా తల్లి. అవునంటీ, దీస్ డేస్ కాంపిటీషన్స్ ఎక్కువ కదా, ఫస్ట్ రాకపోతే వి కాంట్ సర్వైవ్. అన్నయ్య అమెరికాలో కార్ కొన్నాడు, ఇవిగోండి స్వీట్. అమెరికాలో ఎక్కడ సెట్ చేశాడు? చికాగోలో కారు కొంటే సిరాగ్గా ఇక్కడేంటి స్వీట్స్? ఎరా నువ్వు కూడా ఈ వెధలతో తిరగడం మానేస్తాయని చక్క అమెరికా వెళ్ళొచ్చురా. మా ఇళ్లలో కూడా ఇదే అంటున్నారు ఆంటీ. మేము వీటితో తిరగడం మానేస్తే ఏకంగా కలెక్టర్లు అయిపోవచ్చు అంట. నువ్వా? అంటే ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి ఏం సెట్ చేయాలి అమ్మా? విడితే సంవత్సరం తిరిగేసరికల్లా వాళ్ళ అన్నయ్యలా కారు కొనొచ్చురా. అక్కడైతే కారు ఒకటే కొనగలుగుతాం, డ్రైవర్ ని సెట్ చేయలేము. ఇక్కడైతే నా బైక్ కూడా డ్రైవర్ ఉన్నాడు. మమకారంతో అన్నాను రా, అహంకారంతో కాదు. నువ్వు కొంచెం కరేపాకు కారం వేసుకున్నానా? ఒకేసారి అన్ని కారాలైతే మంటెత్తిపోద్ది. ఏమ్మా సరస్వతి? అయ్యా సరస్వతి కాదు, జ్యోతి, ఆశా జ్యోతి, ఫుల్ ఆఫ్ హోప్స్. అదేలేమ్మా, మనకి లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయి? 99 out of 100 అండి. స్టిల్ బెటర్మెంట్ రాస్తున్నాను. ఈసారి ఆ ఒక్క మాకోటి లాగిస్తాను. అదిరా చదవంటే. మరి మనకెన్ని వచ్చాయో? 37 పాస్. మరి ఎవరు బాగా చదువుతున్నట్టు? నేనే. తను 100కి ప్రిపేర్ అయ్యి బోర్డు 99 తెచ్చుకుంది. నేను 36కి ట్రై చేసి 37 తెచ్చుకున్నాను. ఒకటి తక్కువైనందుకు తను ఎంత ఫీల్ అవుతుందో, ఒకటి ఎక్కువైనందుకు నేను అంతే ఫీల్ అవుతున్నాను నాన్న. కావాలంటే ఒకటి కూడా తనకే ఇచ్చేస్తాను, తీసుకోమనండి. పదండ్రా, ఉన్న ఒకటి లాగేశారు. లాజిక్ తో మనుషుల్ని కప్పెట్టేస్తాడు. మేడం, ఇది నో పార్కింగ్ ప్లేస్. బాబు టెండూల్కర్, నువ్వు రామ్మా. Well, this little man is the nearest thing to Bradman there's ever been. What a player he is. And he's going to finish this off quickly. Have a look at that shot. Oh, he's hit this one, Miles. Great shot. Oh, it's a big hit. నువ్వా ఫోన్ వాడో? ఎవరి నెంబర్ ఇచ్చావో చెప్పరా, ఇక్కడ టెన్షన్ తో చేతితో పట్టు కూర్చున్నావు. అదేదో ఫ్యాన్సీ నెంబర్ లా ఉందిరా. 6666 నాదే అదే అదే కూడా వచ్చింది వీడు. కారద్దం పగలు కొట్టింది నువ్వు. కారేమో అమ్మాయిది, మధ్యలో నా నెంబర్ ఇవ్వడం ఏంట్రా? మేడం, అద్దం లాంటి అద్దం పగిలిపోయింది మేడం గారు. హలో, కారద్దం పగిలిందా అండి? అవునండి మామ, ఆ అమ్మాయి ఫోను. హలో, ఇక్కడ నా కారద్దం పగిలిపోయింది, నంబర్ ఇచ్చారు. పగలలేదు, పగలగొట్టా. వాట్? ఎందుకు? మరి నో పార్కింగ్ ప్లేస్ లో కారు ఎందుకు పార్క్ చేసావు? పార్క్ చేస్తే నీకేమైందిరా? నీ కారు నా జనజీవన స్రవంతికి అడ్డం వచ్చింది, అందుకే బద్దలు కొట్టా. మరి నంబర్ ఎందుకు ఇచ్చావు? ఇంకోసారి కారు అలాగే పార్క్ చేస్తే ఇంకో అద్దం కూడా పగలగొడతానని చెప్పడానికి. మరి నీ నంబర్ నా దగ్గర లేదు కదా, అందుకే నా నంబర్ పెట్టాను.
థ్యాంక్స్ ఫర్ ద కాల్. రే గుడి కడుతున్నాం, కొంప జాగ్రత్త. అంకుల్ స్వీట్స్. హే బాబు, ఇది పుల్లారెడ్డితో మళ్ళీ వచ్చిందిరా. మళ్ళీ ఏమైంది తల్లి? 100 out of 100 అంకుల్. అమ్మయ్యా, ఐ గాట్ ఇట్. ఆ యదవలకు కూడా కాస్త పెట్టమ్మా, సిగ్గు వస్తుందేమో. I'll try. రామ్మా ఆశ, దా దా దా. స్వీట్స్ తిందాంలే గాని కూర్చో. ఆశ, నీకు ఎలాంటి మొగుడు కావాలి కొంచెం చెప్పా. మొగుడా? యు మీన్ హస్బెండ్? నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. స్మోక్ చెయ్యొద్దు, డ్రింక్ చెయ్యొద్దు, పొద్దున్నే ఫోరెడ్ మీద ముద్దు పెట్టి నన్ను నిద్ర లేపాలి. ఎక్కడా? ఫోరెడ్ రా. సాయంత్రం ఏమో ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి వంట చేసి నాకు ముద్దలు తినిపించాలి. వావ్, వాట్ ఎ హోమ్లీ థాట్. రియలీ? థ్యాంక్ యూ. వంట చేయాలంట్రా? రాత్రి అయ్యాక నన్ను బుజ్జి పాపల దగ్గరికి తీసుకొని బజవాలి. అంతే. ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా తల కొట్టుకోవాలరా. అది బుర్ర భూత. ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చలే. ఇంకోసారి 100కి 100 వచ్చింది, నీ బొందొచ్చిందని నా ఇంటికి పద్దాక పుల్లారెడ్డిని వేసుకొని వచ్చేవనుకో, ఈసారి ఫైనల్ ఎగ్జామ్స్ లో నీ హాల్ టికెట్ నంబర్ కూడా నేనే వేస్తా. అప్పుడు మన ఇద్దరు రిజల్ట్ ఆపేస్తారు. మీ అన్నయ్య అమెరికా బస్ స్టాండ్ లో మా షెల్ ఇంకా రాలేదేంట్రా అని వెయిట్ చేస్తాడు. హలో, నేను పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. ఐల్ కాల్ యూ బ్యాక్. ఎవరది? నీ ఫ్రెండా? ఏ కాలేజ్ మీది? నేను చెప్పిన పో. నా హాల్ టికెట్ నెంబర్ వేస్తున్నాను. నేను ఎందుకు చెప్పాలి? హోసి పిచ్చాసా, నువ్వు చెప్పినా హెత్తను, చెప్పకపోయినా హెత్తను. వద్దు, చెప్తాను. బంటే, కాలేజ్ పేరు కొంచెం నోట్ చేసుకోమ్మా. అలాగే. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్. జీసస్, మై డియర్ జీసస్, ఫస్ట్ రావాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, స్ట్రేట్ ఫస్ట్ రావాలి, 100 రావాలి. ప్లీజ్ జీసస్, ప్లీజ్ సమ్మో ఐ మస్ట్ గెట్. ప్లీజ్ జీసస్, ప్లీజ్. ఇంకెవరు రావద్దు, అందరూ ఫెయిల్ అవ్వాలి, 0 కాంపిటీషన్ ఉండాలి. ప్లీజ్ జీసస్. నువ్వెందుకు వచ్చావు? నీ ఫ్రెండ్ని గట్టిగా హక్ చేసుకుందాం. నేను కంప్లైంట్ చేస్తా. నీ హాల్ టికెట్ నెంబర్ వేస్తా. ఇదిగో, నువ్వు ముందుకెళ్ళి తన వెనక్రమను. ఇక్కడ కష్టం, ప్లీజ్. పిచ్చాసా, మానవుడు తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదని అబ్దుల్ కలాం గారు చెప్పారు. మనిషి ఇక్కడి నుంచి చంద్రమండలం మీద కాలుమోపగా లేంది, నేను ఇక్కడి నుంచి నీ ఫ్రెండ్ నడు మీద చేయవేలేనా? ట్రై చేద్దాం ఆశా. అయ్యో, ప్రభువా, ఈ పాపిని నువ్వే క్షమించాలి. నీ కారద్దం బద్దలు కొట్టింది మనమే. తమ్మి ఓళ్ళు స్టూడెంట్. ఆహా, ఏ కాలేజ్ మంది? ఎంసెట్ కాలేజ్. ఎంసెట్ కాలేజ్ పేరు కాదురా. ఎరా, నీ సంగతి ఏంటి? వామ్మో, ఈ ఫైటింగ్ ఏంది? ఆ గుబికి నా గుద్దుడేందయ్యా? అట్ట కొట్ట మాకు తగలరాని చోట తగిలితే పిల్లలకి పెళ్లిళ్ళు ఎట్ట అవుతాయి చెప్పు? వాళ్ళ తల్లిదండ్రులకు ఓరు జవాబుదారీతాను. నీ పేరు చెప్తే 104 కదరా. ఎవడన్నాడే? ఆడన్నాడు. అయినా తోటి మనిషిని చూస్తే జ్వరం రావడం ఏంటి? ఇడ్డారం ప్రేమ ఆఫ్యాయితలు రావాలి గాని. అయినా ఫైటింగ్ వచ్చినోడితో పంచాయతీ ఏందమ్మా? పంచాయతీ దోలెక్కి దుకాణం పెడితే అది అరక్క ఎకారం పెట్టిందంట. ఇలాంటి వాళ్ళను 100 మందిని తెచ్చినా సరే నేను ఇలాగే సమాధానం చెప్తాను. కానీ నేను ప్రేమిస్తున్నాను ఎలా చెప్పాలో తెలియడం లేదు. బంటే, బండిదేరా. సారీ ఆకర్ష, ఈ కాలపు అమ్మాయి అంటే గట్టు దాటిన గోదావరి లాంటిది. ఎంతటి మగాడైనా ప్రవాహంలో పడి కొట్టుకుపోతాడు. కానీ నేను అలా కొట్టుకుపోకూడదు, నిన్ను కట్టుకుపోవాలి, నీ దృష్టిలో పడాలి అని ఇవన్నీ చేశానే తప్ప నిన్ను ఏడిపించడానికి మాత్రం కాదు.
అదిరా మావా అలా సెట్ చేద్దాం అనుకున్నాను. ఏమంటారు? అంటే నువ్వు ఇదంతా సిన్సియర్ గా చేయట్లేదా మావా? పిచ్చి రాఘవా, ఆ అమ్మాయి ఇష్టాలని తెలుసుకొని ఆమెలోకి దూరి అమ్మాయి మనసులోకి రా, గదిలోకి కాదరా. అది బుర్రా భూత. అరే మావా, ఇష్టాలు తెలుసుకోవాలంటే ఆ అమ్మాయి డైరీ కొట్టేయాలి. తనకి డైరీ రాసే అలవాటు ఉందని మొన్న మన ఆశ చూసి చెప్పింది. నీ నోట్లో సిల్డ్ మీరు పొయ్యా. ఎంత సల్లటి వార్త చెప్పావరా? నీతో అప్పుడప్పుడే బోర్ కొట్టుద్ది. మరి మిగతా అప్పుడు సిరాకు దొబ్బుద్ది. ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. ఆ అమ్మాయిని రౌండ్ అప్ చేసి డైరీ 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 చిన్న నా ఫోన్ ఇవ్వు. హలో, నేనే కంప్లైంట్ ఇచ్చా. ఇంటర్నెట్ స్పీడ్ పెంచలేంటి మీరు? అప్డేట్ అవ్వండి అయ్యా. ఆ ఇంటర్నెట్ అబ్బాయి అంటే వచ్చాడా? వచ్చాడు బేబీ. వచ్చిన పని అయిందా? ఏమండే డోరేసుకోండి, ఎవరు పడతాలో వచ్చేస్తుంటారు. సర్లే నువ్వు వెళ్ళు. గుర్రాన్ని అదిలించేవాడు. బామ్మా ఎందుకు దిగావు? రావయ్యా రాకుమారా రా దిగు. పొద్దున్నుంచి బేరాలు లేవేంటా అని చూస్తున్నాం. కరెక్ట్ గా టైంకి వచ్చేసావు. నీ లైసెన్స్ ఏది, దీని ఆర్సీ బుక్ ఏది, చాసిస్ నెంబర్ ఏది, ఇలా చాలా ఉంటాయమ్మా. గుర్రానికి చాసిస్ నెంబర్ అడుగుతున్నారే, మీరు మనుషులా అని అడుగుతున్నాను ఈ రోజునే. చట్టాన్ని ఎదిరించేవారు లేరనుకున్నారా? నేనున్నాను. ఈ గుర్రంతోనే వెళ్తాను, మిమ్మల్ని ఎదిరిస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? చట్టాన్ని ఎదిరించేవాడు. నాకు ఈ గుర్రం ఉంది. గుర్రాలకి నేనున్నాను. కారణ జన్ముళ్ళా ఉన్నాడు. అతను నేను కలవాలి. వద్దు బామ్మ, వాడంత మంచివాడు కాదు, నాకు బాగా తెలుసు. తెలుసా? అయితే అతను నాకు కావాలి. బామ్మ, I want that cute little hot boy. Please. నిజంగా ఆయన వస్తాడంటావా? రాకపోతే మా బామ్మ మీద ఒట్టని చెప్పా. వస్తే నా మీద ప్రేమ ఉన్నట్టేగా. వస్తాడులేవే బామ్మ. అది ఆయనేనంటావా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కమ్ ఇన్. రండి, నైస్ హౌస్. కూర్చోండి. థ్యాంక్ యూ. తన లోపల రెడీ అవుతుంది. 2 minutes లో వచ్చేస్తుంది. పిల్లవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? నో. మా బామ్మ శ్యామ్లి, బేబీ శ్యామ్లి. చూడండి మీకోసం ఎలా రెడీ అయ్యారు. నాకోసమా? ఏ మరి మీ డ్రెస్కి మ్యాచ్ అవ్వాలిగా. నా డ్రెస్కి మ్యాచ్ అవ్వాలా? ఏ అంటే మా బామ్మ 1942 నుంచి ఒక లవ్ స్టోరీ రాసుకుంటుంది. ఆ డైరీ ఈ మధ్య పోయిందండి. అవును, దానికి నాలోని భావాలని పేరు కూడా పెట్టింది పాపం. ఓకే. నాట్ ఎట్ ఆల్ ఓకే. డైరీ బామ్మదా? అన్నీ మీరే చెప్పేస్తారా ఏంటి? డైరీ పోతే పోయింది,
అందులోని డ్రీమ్ బాయ్ మీరు దొరికారుగా. అవును, దొరికేశాను. అమ్మాయి డైరీ తీసుకురా అంటే అమ్మమ్మ డైరీ తెస్తారా? అమ్మమ్మ డైరీ ఏంటి మీరు గతంలోకి వెళ్ళారా? లేదు, ఫ్యూచర్లోకి వెళ్ళాను. మీతో ఒక డ్రింక్, జస్ట్ అ గ్లాస్ ఆఫ్ వైన్. వెయ్యండి. మీరు ఏమనుకోకపోతే మీతో ఒక్కసారి ఏంటది? వన్ డాన్స్, జస్ట్ వన్ డాన్స్. బామ్మ కోసం ప్లీజ్. ఒక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక తేకడమే గాని దూకడం సాధ్యమా? స్టార్ట్ మ్యూజిక్. అసలు మీరు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? అదేం ప్రశ్న? మగాడన్నాక ఆడతోడు ఉండాలా, ఆడదన్నాక మగతోడు ఉండాలా? వీళ్ళిద్దరిది ఇసుకి చూడాలాగా ఎడ తీలని బంధం మరే. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకున్న అర్హతలేంటి? 500 ఎకరాల ఆసావుని మీరు సంపాదించారా? ఆ ఛాన్స్ మాకెక్కడిచ్చారమ్మా, మా తాతలు సంపాదించారు. ఇదిగే 300 ఎకరాల కొబ్బరి తోట కూడా ఉంది. ఓహో, మీరు కొబ్బరికాయ వ్యాపారం చేస్తారా? ఒక సీజన్లో ఎన్ని కాయలు దిగుమతి అవుతాయి? అదిగో మళ్ళీ అవకాశం నాకు ఇస్తారేంటి? మా నాన్న అన్నయ్య చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఈ ఆర్తిని ఎలా ఖర్చు పెట్టాలా అని బేంగతో ఉంటాను. పగలేమో పేకాట, ఇక రాత్రి అయితే అద్దనటవా అంటే కష్టపడమన్నమాట. ఓరే నాయనో, నాకీ కట్టవేంట్రా? లేరా? పెద్దల ఆస్తులు చూపించి పోజు కొట్టేవాళ్ళంటే నాకు చిర్రాకు. లే, గెట్ అవుట్. నేను చేసుకుంటే రోజు కట్టబడాలి. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇరగదీయాలా. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల,